హాయ్ అండి. టుడే మన స్పెషల్ వచ్చేసి సింపుల్ రెసిపీ మటన్ కర్రీ తెలంగాణ స్టైల్లో. ఇది మా సిస్టర్ ఛానల్. ఈరోజు నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాను. నార్మల్గా తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ సింపుల్ రెసిపీ. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. జాజికాయ చిన్నది మటన్లో చాలా బాగుంటుంది, ఎందుకంటే స్మెల్ బాగుంటుంది. స్టార్ పువ్వు, దాంతోపాటు వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్, పాటు ఫ్లేవర్ కోసం కరివేపాకు. ఓకే అండి, దీనికోసం మనం క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ మటన్. స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసాం. ఇది తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేద్దాము. జాజికాయ, జాపత్రి వేద్దాం. పచ్చిమిర్చి వచ్చేసి కొంచెం ఆనియన్స్ కొంచెం హీట్ ఎక్కా చేస్తున్నాం, లేకపోతే పచ్చిమిర్చి మాడిపోతాయి. మగ్గిన తర్వాత ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే కొంచెం సాల్ట్ లైట్గా యాడ్ చేసుకున్నాం. మీకు ఒక సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను. జనరల్గా బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ని ఫస్ట్ మనం ఇలా తాలింపు వేసుకునేటప్పుడే ఈ ఆనియన్స్లో వేసేసి కొంచెం ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బోన్స్ వచ్చేసి ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వటం వల్ల అవి మెత్తగా అయిపోతాయి. తర్వాత మనం కర్రీలో తినేటప్పుడు ఈజీగా మన పంటికి పగిలిపోతూ ఉంటాయి. మంచిగా దాంట్లో ఉన్న మ్యారో మంచిగా వస్తుంది. ఓకే, కరివేపాకు లేట్గా వేస్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే ఇది మనం ముందే వేసేస్తే గ్రీన్నెస్ పోతుంది, మొత్తం మాడిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సినంత కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఉప్పు వేద్దాము. తాలింపు మంచిగా వేగింది. ఇప్పుడే పసుపు వేసాము. ఇప్పుడు మటన్ యాడ్ చేసుకుందాం. ఇదంతా మటన్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు వెల్లుల్లి అవి యాడ్ చేయట్లేదు కాబట్టి అడుగంటదు. కాబట్టి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేద్దాం. ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా ఇలా కలిపేస్తూ ఉంటూ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ కర్రీ చేసినా అడుగంటకుండా ఉండాలి, అప్పుడే ఆ కర్రీ టేస్ట్ వస్తుంది. వన్స్ ఒకసారి అడుగంటిందంటే అవసరమైతే మనం టేస్ట్ రావాలనుకుంటే వేరే గిన్నెను మార్చుకోవాలి, కానీ దాన్ని కంటిన్యూ చేయకూడదు. ఒకసారి చూడండి, ఆ మటన్లో ఉన్న వాటరే ఇలా బయటకు వస్తూ మటన్ ఉడుకుతూ ఉంటుంది. ముందు కుక్కర్లో మటన్ ఉడకబెట్టడం, లేకపోతే ముందు నీళ్ళు పోసి మటన్ ఉడకబెట్టడం అలా చేయట్లేదు ఫ్రెండ్స్. దీన్ని గమనించండి మీరు ఒకసారి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇప్పుడు కంపల్సరీ మనం ఇక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి వేసాం కాబట్టి అడుగంటుతుంది కాబట్టి.
ఈ రెసిపీలో హంగామాలు ఉండవు, సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసుకునే ఇంటి దగ్గర మన అమ్మమ్మ వాళ్ళు చేసిన రెసిపీ లాగా. అరోమా స్టార్ట్ అయిపోయింది. ఓకే అండి, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత అడగంటకుండా కలుపుతూనే ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పచ్చి వాసన పోయేదాకా ఇప్పుడు సాల్ట్ వేద్దాం. మీరు అనొచ్చు సాల్ట్ ఇప్పుడే ఎందుకు వేస్తున్నాడు అని. యాక్చువల్లీ చాలా మంది చెప్తారు మటన్ ఉడకాలంటే ముందు కొంచెం సాల్ట్ వేయాలని. ముందు సాల్ట్ వేయటం వల్ల జరిగేది ఏంటంటే ఆ మటన్ నుంచి వాటర్ రాదు, స్టిక్కీ అయిపోతుంది అది. దానివల్ల ముందు సాల్ట్ వేయద్దు. ఎందుకంటే అది ఈ సాల్ట్ ఏం చేస్తుంది, దాన్ని పీల్ చేసుకొని వాటర్ని బయటికి రిలీజ్ చేయనివ్వదు, స్టిక్కీగా అయిపోతుంది. మనం చిల్లీ పౌడర్ కూడా వేసేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ అల్లం వెల్లుల్లి వేగిపోయింది కాబట్టి. ఇది కారం తక్కువ ఉన్న కారం, మటన్లో కొంచెం మంచి గట్టి కారం వేసుకుంటేనే బాగుంటుంది. మేము వచ్చేసి గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసాం కాబట్టి వావ్, నైస్ అరోమా. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మినిమం 20 minutes వరకు కర్రీ ఈ ఆయిల్లోనే కుక్ అవుతూ ఉండాలి. ఇలా కుక్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే మనం వాటర్ యాడ్ చేయకముందు ఈ ఆయిల్లో కుక్ అవ్వటం వల్ల త్వరగా కుక్ అవుతుంది. అడగంటకుండా చాలా జాగ్రత్త, కిచెన్లో ఉన్నట్టుగా. ఏదో ఇక్కడ మనం పొయ్యి మీద కర్రీ వేసేసాం వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా. యాక్చువల్లీ నేను హాస్టల్లో ఉండేవాడిని. ఇంటికి వచ్చిన తర్వాత మా మమ్మీతో ఎక్కువ తిరిగేవాడిని, తక్కువ టైం ఉంటుందని మా మమ్మీ కిచెన్లో ఉన్న ఎవరం పెడితే అటు తిరిగేవాడిని. దానివల్ల మా మమ్మీ ఎలా చేస్తుంది ఏంది అని అలా నేను కూడా నాన్ వెజ్ చేయడంలో ఒక మంచి చెఫ్గా ఎదగలిగాను. నాకు తెలిసి అయితే ఇది ఆయిల్లో, ఈ ఫ్లేవర్స్లో, ఈ కారం, ఉప్పు, అల్లం, ఈ ఫ్లేవర్స్లో మంచిగా ముక్కలు పెట్టేసి ఒకసారి చూడండి. మనం చూడండి, చూసారు కదా, చేతితో ఇలా అనుకుంటే జనరల్గా మనం ఇలా గట్టిగా వచ్చితే వస్తుంది, కానీ ఇలా చేతితో అన్నప్పుడు ఇలా సింపుల్గా వెళ్ళిపోతుంది. చూడండి, 90% కుక్ అయిపోయింది. మేము గ్రేవీ కర్రీ చేయాలనుకుంటున్నాం కాబట్టి దీంట్లోకి వాటర్ యాడ్ చేద్దాం. ఫ్రెండ్స్, 90% ఉన్న 80% అలా కుక్ అయిపోయింది. మేము యాక్చువల్లీ బగారా రైస్ చేసుకోవడం అనుకుంటున్నాం కాబట్టి కొంచెం సూపీగా చేసుకుందాం అనుకుంటున్నాం. అడగొచ్చు ఏదైనా కొంచెం ముదురు మటన్ ఉన్నప్పుడు ఎలా అని. దాన్ని కావాలంటే కుక్కర్లో వేసుకోవచ్చు, లేదు అంటే ఇదే స్టైల్లో చేసేసి దీంట్లో ఒక 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో ఒక 20 minutes కుక్ చేసి తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 1/2 hour వదిలేస్తే ఏ మటన్ అయినా జ్యూసీగా రావాల్సిందే. మేము దీన్ని హై ఫ్లేమ్లో ఒక 10 minutes చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక
మళ్ళీ ఒక 20 మినిట్స్ అలా పెట్టేసి మసాలా వేద్దాం. వాటర్ యాడ్ చేసాం కదా, హై ఫ్లేమ్లో పెట్టేసి 15 మినిట్స్ వదిలేసి ఇప్పుడు ఒకసారి కలుపుతున్నాం. ఓకే అండి, కూర దగ్గర పడింది. చూడొచ్చు ఇప్పుడు మటన్ ఇలా జ్యూసీగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నాం సరే. ఇప్పుడు కొంచెము ఈ వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు మసాలా యాడ్ చేస్తున్నాం. మీకు క్వాంటిటీలు చెప్పట్లేదు ఏది ఎంత వేయాలని. ఎందుకు చెప్పట్లేదంటే అకార్డింగ్ టు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళ టేస్ట్ తగ్గట్టు వేసుకుంటూ ఉంటారు. ప్రాసెస్ మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నాము. మసాలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కర్రీ చూడండి ఎంత జ్యూసీగా వచ్చేసిందో. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం. పుదీనా అండ్ కొత్తిమీర. నేను ప్రొఫెషనల్ చెఫ్ని కాదండి, ఎందుకంటే ఏదో కాలేజ్ డేస్లో హాస్టల్లో కాకుండా రూములలో చదువుకునేటప్పుడు చేసే వంటలు, ఆ తర్వాత మమ్మీ దగ్గర కిచెన్లో అలా అలా చూస్తూ నేర్చుకుంటూ చూడండి ఎలా ఉందో ఫ్లేవర్. ఓకే అండి, కర్రీ అయిపోయింది. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా సిమ్లో ఉంచేసేసి కర్రీ స్టవ్ కట్టేస్తున్నాను.